నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు మళ్ళా ఒక రెసిపీతో మీ ముందుకొచ్చానండి. కాకరకాయ వేపుడు. ఇది హైబ్రిడ్ కాకరకాయలండి. మనకి ఇక్కడైతే మాకు సిటీలో ఇక్కడ చిక్కవండి. ఊర్లో అయితే నాటుకాయలు దొరుకుతాయి. అవైతే నాకు చాలా ఇష్టం. కానీ ఇవి గూడాను మనం చేసుకునే విధానాన్ని బట్టి చాలా టేస్ట్‌గా ఉంటదండి. నేను చాలా రోజుల తర్వాత కాకరకాయ తాళింపు చేస్తున్నాను గాబట్టి, అది మీకు పెడదామని వీడియోగా చేస్తున్నాను. ఇప్పుడైతే హాఫ్ కేజీ కాకరకాయలు ఆహ్, హైబ్రిడ్ కాకరకాయలు ఆర్డర్ చేశానండి. 4 కాయలొచ్చాయి. అవన్నీ కాస్త ఉప్పేసి కడిగేసేసుకొని, ఆ పైన పొట్టు అంతా తీయనండి నేను. అట్లాగే డైరెక్ట్‌గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఉప్పు ఒక 2 స్పూన్‌లేసానండి. చిన్న స్పూన్‌తో 2 స్పూన్‌లు, పసుపు ఒక స్పూను చిన్న స్పూన్‌తో, తర్వాత చింతపండు మీకు చూపిచ్చాను గదా! ఇప్పుడు. ఆ చింతపండు. అంటే ఒక చిన్న టమాటా కన్నా చిన్న సైజు. రసం తీశాను. ఆ రసం అందులో పోసేసి పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేసుకుంటామండి. ఉడికిచ్చినప్పుడు ఇప్పుడు ఆ పచ్చికాయలన్నీ చాలాగా అలా కనిపిచ్చాయి గదండీ! ఉడికినప్పుడు అవి కొంచెమే అవుతాయండి. అంటే పావు కిలో అవుతాయి. అంతకన్నా తక్కువ గూడా ఉండొచ్చు. ఇకైతే నేను దాంట్లోకి పొడి గొట్టుకోవడానికి అంటే మిక్సీకి పొడేసుకోవడానికి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఉప్పు, గార్లిక్, వెల్లుల్లి ఇవండి పొడిగొట్టి పెట్టుకుంటాను. ఇక అవంతా ఉడికిన తర్వాత తాళింపు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారంలో ఒక్కసారన్నా చేసుకోవచ్చు. కనీసం నెలలో ఒక 2, 3 సార్లు చేసుకున్నా గూడాను ఆరోగ్యానికి చాలా మంచిది గాబట్టి నేను చూపిస్తున్నాను. నేను ఎలా జేస్తానో అట్లాగే చేసి చూడండి. మీకు ఆ కాకరకాయలు అస్సలు చేదనేదే ఉండదండి. మామూలుగా నేను చిన్న కాకరకాయలు జేస్తే గూడా చేదుండదండి. ఈ హైబ్రిడ్ అయితే కొంచెం తక్కువే ఉంటది గాబట్టి చేదు అస్సలు భయపడాల్సిన పనే లేదండి. ఇక ఈ గార్లిక్ తీసుకున్నాను గదండీ! ఇందులో ఒక 4, 5 రెబ్బలు ఉంచిపెట్టి మిగతావి ఆ పొడిలో ఏసేస్తాను. అవి వేపుడులోకి, పోపులోకేసేస్తానండి మిగతా 4, 5 రెబ్బల్ని దంచిపెట్టుకొని. ఇవి ఎంత గార్లిక్ ఏస్తే అంత టేస్ట్ అండి. ఈ పొడి అన్నంలో గూడా తినొచ్చండి. మిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, గార్లిక్ గదండీ! చాలా బావుంటది. నెయ్యేసుకొని తింటే గూడా చాలా బాగుంటది. అట్లాగే ఈ పొడి ఎందుకేస్తున్నానంటే కొంతమంది కొన్ని ఏరియాల్లో హ్మ్. వేరుశనగ పప్పులు గూడా వేయించేస్తారండి. కానీ నాకు మా సైడంతా కొంచెం హ్మ్. తీపుండగూడదండి. అందుకని నేనిది వెయ్యను. అది గాక వేరుశనగ పప్పు చూడండి ఉడుకుతుంది గదా! కాకరకాయి. ఇట్లాగే మనకి ఆ నీరంతా వచ్చేస్తదండి. నేను చింతపండు పులుసేసాను గదా! ఆ చింతపండు పులుసు ఒక టీ కప్పుకి సగం కన్నా తక్కువే అండి. ఇక కాకరకాయలో వచ్చిన నీరంతటితో అది బాగా ఉడికిపోవాలి. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని కాస్త ఈ నీళ్ళన్నీ గూడా దీంట్లోనే సెట్ అయిపోతాయండి. అంతే. మనం ఏం పారబోసే పని ఏమి ఉండదు. ఇయన్నీ ఉడికే లోపల ఆ నీళ్ళకి, ఆ చింతపండు పులుసుకి, దాంట్లో వచ్చే నీటికి కరెక్ట్‌గా సెట్ అయిపోద్ది. ఇక నేనైతే ఆ పొడి కొబ్బరేసి ఎందుకు చేశానంటే, ఒక 3, 4 రోజులు బయట పెట్టుకొనే నిలవగా తినొచ్చండి కాకరకాయ. కాకరకాయ అంటే రోజు చేసుకోలేం గదండీ! అందుకని ఇష్టమైనోళ్ళు కాకరకాయని ఒక 2, 3 రోజులు గూడా తినొచ్చనే విధానంతో చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఆయిల్ అయితే ఒక 4 స్పూన్‌లేసానండి. ఇక కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు గదండీ! ఆ డీప్ ఫ్రై చేస్తే దాంట్లో ఉండే వాల్యుబుల్స్ అన్నీ బర్న్ అయిపోతాయండి. నాకు ఎక్కువ ఉడికిచ్చి ఫ్రై పెట్టడమే ఎక్కువ ఇష్టమండి. అట్లాగే మనకి హెల్త్‌కి గూడా చాలా మంచిది గదండీ! ఇప్పుడు చిన్న స్పూన్‌తో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రేసానండి. 4 స్పూన్ల ఆయిల్‌లో. అవి వేగేటప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి ఒక పిడికెడేసాను. ఇక ఇవి కొంచెం కలర్ మారాక, ఇందాక నేను చూపిచ్చాను గదండీ గార్లిక్కు, అది దంచి పెట్టుకొని, ఆ గార్లిక్ గూడా యేసేసి, ఒక 2 కరేపాకు రెమ్మలు గూడా యేస్తామండి. ఇవన్నీ గూడా నా ఆరోగ్యానికి అవసరమైనయేనండి. మనం తినే ఆహారంలో ఆరోగ్యానికి. కాకపోతే ఈ ఆయిల్ మాత్రం కొంచెం తగ్గించుకోవడమే బెటర్. ఈ దీని కోసంగా నేను యూట్యూబ్ కోసంగా నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ వాడుతున్నాను గానీ,
లేకపోతే నేను చాలా తక్కువ వాడతానండి. ఎందుకంటే మరీ ఎట్లాగ జేశారు అననే ఫీలింగ్ మీకు రాగూడదు గదండీ! ఇవాళ రేపు చాలామంది బయట ఫుడ్‌కి అలవాటైపోయి 2, 3 సార్లు వాడిన ఆయిల్‌తోనే డీప్ ఫ్రైలు బయటుండే జంక్ ఫుడ్స్ ఇలాంటియన్నీ తింటున్నారు గదండీ! అందుకని ఇక నేను జేసేది తక్కువ ఆయిల్‌తో చేస్తే నచ్చదని జెప్పని కాస్త ఏస్తున్నాను. అయినా గూడా దీనికి సరిపోయేటట్టే ఏసానండి ఇప్పుడు గూడాను. ఇక ఈ కాకరకాయ ముక్కలన్నీ వేగిపోయాయి కదండీ! చూడండి మనం ఎన్ని కాకరకాయలు తీసుకున్నామో దాంట్లో సగం గూడా రాలేదు ఉడికేప్పటికి. అంత వాటర్ ఉంటదండి ఆ కాకరకాయలో. ఏ వెజిటబుల్స్‌లో అయినా ఉంటాయి. ఎక్కువగా ఈ కాకరకాయలో గూడా ఉంటదండి. ఆకుల్లో, కాకరకాయలో ఇట్లాంటి వాటిల్లో ఉంటాయి వెజిటబుల్స్‌లో. తర్వాత దుంపల్లో కొంచెం తక్కువుంటాయి. మనం చూసుకొని ఉప్పు గూడా యేసుకోవాలండి వెజిటబుల్స్‌కి మాత్రం. వాటిల్లో ఎందుకంటే సాల్టు, విటమిన్‌లు, మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, మనం కొంచెం తక్కువే చూసుకొని యేసుకోవాలి. ఇక ఇవంతా 2, 3 సార్లుగా ఒకసారైతే మూతబెట్టి ఉడికిచ్చానండి. ఆయిల్‌లో గార్లిక్ గూడేశారు గదా! అదంతా స్మెల్ సెట్ అవ్వాలని మూత పెట్టి ఉడికిచ్చేసుకొని, తర్వాత మళ్ళా మూత తీసేసి కాస్త మూ ఆయ వాటరంతా ఎగిరిపోయేదాకా మనం మూత తీసుకొని వేయించుకుందాం. ఇప్పుడు చూడండి అంతా పొడి పొడిగా వచ్చింది గదా! ఇక మనం దంచిపెట్టుకున్న పొడుంది గదా! ఆ పొడేసేసుకొని మనం దించేసుకోవడమండి. ఒక్కసారి కలిపేసేసుకొని దించేసుకుంటే, ఆ పొడి గూడా కాస్త వేగిపోద్ది. ఆ పచ్చివాసన లేకుండా చాలా బావుంటదండి. ఇది అన్నంలో కలుపుకొని గూడాను మీకు ఇష్టమైతే నెయ్యి గూడా యేసుకొని తినొచ్చండి. డైరెక్ట్‌గా అయితే నేను చాలా రోజుల తర్వాత చేశాను గాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఈ కర్రీని మీరు గూడా ట్రై చేసి బాగుంటే కర్రీ గాదండి ఫ్రై. బాగుంటే నాకో కామెంట్ పెట్టండి. లైక్ జేయండి, షేర్ జేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే చేసుకోమని అంటున్నానండి. ఇక అయితే ఇదంతా ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఈ బౌల్‌లోకి తీసుకొని ఇక సర్వ్ జేసుకోవడమేనండి. ఉంటానండి ఈ రోజుకి.